అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రభాస్ కల్కి సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా విజువల్స్ ఉన్నాయి. ఇప్పటికే పలు చోట్ల బుకింగ్స్ ఓపెన్ అవ్వగా టికెట్స్ హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. అయితే మూవీ ప్రమోషన్స్ మాత్రం చాలా తక్కువ చేస్తున్నారు. తాజాగా కల్కి టీం నుంచి ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, ప్రియాంక దత్, స్వప్న దత్లు కలిసి ఓ స్పెషల్ చిట్ చాట్ వీడియో చేశారు. ఈ చిట్ చాట్ లో మూవీ టీం అంతా చాలా విషయాలు మాట్లాడుకున్నారు. పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. అయితే ప్రభాస్ మాట్లాడుతూ బాహుబలి తర్వాత మళ్లీ కామెడీ ఈ సినిమాలోనే చేస్తున్నారు. అలాగే కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ క్యారెక్టర్ నా కెరియర్లోనే బెస్ట్ క్యారెక్టర్ అని తెలిపారు. దీంతో ప్రభాస్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ట్రైలర్స్ తో సినిమాలో ప్రభాస్ కల్కి కాదని, ప్రభాస్ అమితాబ్తో ఫైటింగ్ చేస్తాడని, డబ్బుల కోసం ఏ పైనైనా చేసి ఒక రౌడీ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో ప్రభాస్ కల్కి కాదని ఇప్పటికే అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు ప్రభాస్ డైరెక్ట్ గా నెగిటివ్ పాత్ర చేస్తున్నాను అని చెప్పడంతో ప్రభాస్ విలన్ గా చేస్తున్నాడా అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన సమావేశం జరుగుతుంది. ఇక కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలుగు సినీ నిర్మాతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. అలాగే సినిమా టికెట్ల ధర పెంపు విషయంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ భేటీలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్, నిర్మాతలు అల్లు అరవింద్, సి అశ్విని దత్, ఏఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ, భోగపల్లి ప్రసాద్, డివివి దానయ్య, సుప్రియ, ఎన్వి ప్రసాద్, బన్నీవాసు, నవీన్ ఏర్నేని, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ తదితరులు ఉన్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో టాప్ లో ఉంటారు సల్మాన్ ఖాన్, రజనీకాంత్. ఇద్దరికి భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి ఈ క్రేజీ స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది? మూవీ లవర్స్, అభిమానులకు పండగ అని చెప్పొచ్చు. ఈ అరుదైన కాంబినేషన్ వినోదాన్ని అందించేందుకు రెడీ అయింది. ఇంతకీ తలైవాను, సల్లుభాయ్ను సిల్వర్ స్క్రీన్ పై చూపించబోయి డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా? యంగ్ ఏజ్ లోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసి గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న కోలీవుడ్ దర్శకుడు అట్లీ. గతేడాది జవాన్ తో బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేసిన అట్లీ సల్మాన్ ఖాన్ తో పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. సిల్వర్ స్క్రీన్ పై కొన్ని కాంబినేషన్స్ రాబోతున్నాయంటే క్రేజ్ మామూలుగా ఉండదు. అలాంటి కాంబో మెగాస్టార్ చిరంజీవి, హరీష్ శంకర్. చాలా రోజుల క్రితమే ఇద్దరు ఓ సినిమా చేయబోతున్నారంటూ నెట్టింట వార్త తెరపైకొచ్చిందన్న విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. తాజాగా చిరు ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. హరీష్ శంకర్ ఇటీవల చిరంజీవికి డ్రాఫ్ట్ ను వివరించగా ఓకే చెప్పేశారట. అంతేకాదు ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సుష్మిత కొనిదెల సంయుక్తంగా నిర్మించనుందని ఇన్సైడ్ టాక్. ఇదే విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నారట మేకర్స్. చిరంజీవి ప్రస్తుతం టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం విశ్వభర. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. సోషల్ ఫ్యాంటసీ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో త్రిష ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. విశ్వంబర తర్వాత చిరంజీవి ప్రకటించబోయే కొత్త సినిమా ఇదే అవుతుందని అప్పుడే చర్చించుకోవడం మొదలుపెట్టారు అభిమానులు. కోలీవుడ్ స్టార్ జంట నయనతార, విఘ్నేష్ శివన్, మలయాళ స్టార్ జంట ఫహద్ ఫాజిల్, నజ్రియా ఒకే చోట కలిశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోను నయనతార తన ఎక్స్ ఖాతాలో పంచుకుంటూ ఫైనల్ గా మీట్ అయ్యాం అంటూ రాసుకొచ్చింది. నయనతార, నజ్రియా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా కలుస్తూ ఉంటారు. అయితే ఈసారి ఏకంగా ఫ్యామిలీతో కలుసుకోవడంతో ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా అని నెటిజన్స్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. సినీ పరిశ్రమలోని స్టార్స్ చాలా వరకు జంతు ప్రేమికులే. అయితే అందులో ఒకప్పటి స్టార్ హీరో మిథున్ చక్రవర్తి అమర ప్రేమికుడు. ఈ సీనియర్ హీరో తన పెంపుడు కుక్కల కోసమే ఏకంగా 45 కోట్ల ఆస్తిని కేటాయించారు. ఇప్పుడు ఇదే న్యూస్ తో అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తున్నాడు. బీటౌన్ ఇండస్ట్రీలో టాప్ హీరో. 70వ దశకంలో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించి నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు మిథున్.
ఇక ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఇప్పుడు నటుడిగా కొన్ని 100 కోట్లు సంపాదించారు. అందులోనూ డాగ్ లవర్ కావడంతో ఈ స్టార్ హీరో ఏకంగా 116 కుక్కలను దత్తత తీసుకున్నారు. వాటి కోసం ముంబై సమీపంలోని మాద్ ద్వీపంలో తన విశాలమైన ఎకరన్నరలో వీటిని పెంచుతున్నారు. అంతేకాదు వాటి సంరక్షణ కోసం 45 కోట్ల విలువైన ఆస్తిని వినియోగిస్తున్నారట. కోట్లలో ఖర్చు పెడుతున్నారు. కుక్కల కోసం ఆట స్థలాలు, అన్ని ఆధునిక సౌకర్యాలతో వాటి సంరక్షణ చూసుకుంటున్నారట. గతేడాది ఓ ఇంటర్వ్యూలో మిథున్ కోడలు నటి మదాల్సా శర్మ చెప్పటం ఈ విషయం కాస్త బయటకొచ్చింది. అప్పటి నుంచి నెట్టింట వైరల్ అవుతూనే అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. బాలకృష్ణ ఓ పక్క హీరోగా వరుస విజయాలు సాధిస్తూ వెళ్తున్నారు. ఇటీవలే 3వ సారి హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు. మరోపక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా ఎంతో మంది పేద క్యాన్సర్ పేషెంట్స్ కి సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్ లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో తక్కువ ఛార్జీలతో కొంతమంది పేద రోగులకు ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు బసవతారకం హాస్పిటల్ నుంచి 2 లక్షల మందికి పైగా క్యాన్సర్ క్యూర్ అయి బయటకు వెళ్లారు. బాలకృష్ణ తల్లి బసవతారకం క్యాన్సర్తో చనిపోవటం, ఆ రోజుల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోవడంతో తన తల్లిలా ఇంకొకరికి జరగకూడదని ప్రజల కోసం ఆలోచించి ఈ హాస్పిటల్ నడుపుతున్నారు బాలయ్య. అయితే ఇన్నాళ్లు హైదరాబాద్లోనే సేవలు అందించిన హాస్పిటల్ ఇప్పుడు ఏపీలో కూడా మొదలు కానుంది. హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్ కు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది వస్తుంటారు. గతంలో ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో బసవతారకం హాస్పిటల్ కట్టేందుకు స్థలం కేటాయించారు. ఇప్పుడు ఆ స్థలంలోనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కట్టబోతున్నారు. తాజాగా ఈ క్యాన్సర్ హాస్పిటల్ వార్షికోత్సవంలో బాలకృష్ణ మాట్లాడుతూ త్వరలో ఏపీలో కూడా బసవతారకం హాస్పిటల్ మొదలవుతుందని తెలిపారు. అమరావతిలో బసవతారకం హాస్పిటల్ పూర్తయితే ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చే ఎంతో మంది పేద క్యాన్సర్ పేషెంట్స్ కి ఊరట కలుగుతుంది. దీనిపై బాలయ్య అభిమానులతో పాటు అందరూ బాలయ్యని అభినందిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో స్పై జానరాలో వస్తున్న ఈ మూవీలో గ్లోబల్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. వార్ 2 క్లైమాక్స్ లో తారక్, హృతిక్ రోషన్ మధ్య స్టన్నింగ్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని ఫైట్ మాస్టర్ అనిల్ అరసు ఇప్పటికే ఓ అప్డేట్ ఇచ్చి మూవీ లవర్స్ లో క్యూరియాసిటీని పెంచుతుండగా తాజాగా మరో ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతుంది. వార్ 2 సినిమాకే హైలైట్ గా నిలిచే ఓ సీన్ ఉందట. హృతిక్ రోషన్, తారక్ మధ్య వచ్చే హై స్పీడ్ బోట్ చేస్ సీక్వెన్స్ భారత సినీ చరిత్రలో ఇది వరకెన్నడూ చూడని విధంగా మరణ మృదంగం వాయిస్తున్నట్టుగా ఒళ్లు గగుర్పొడిచేలా ఈ యాక్షన్ సన్నివేశం ఉండబోతుందని బీటౌన్ సర్కిల్లో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే 6 రోజుల పాటు ఈ సీక్వెన్స్ చిత్రీకరించినట్లు సమాచారం. అయాన్ ముఖర్జీ టీం ఇప్పటికే లాంచ్ చేసిన వార్ 2 గ్లిమ్స్ నెట్టింట వైరల్ అవుతుంది. వార్ 2 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారితో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైన తెలుగు సినీ నిర్మాతల సమావేశం. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నివేదించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సమావేశానికి హాజరైన నిర్మాతలు శ్రీ అల్లు అరవింద్, శ్రీ సి అశ్విని దత్, శ్రీ ఏఎం రత్నం, శ్రీ ఎస్ రాధాకృష్ణ, శ్రీ దిల్రాజు, శ్రీ భోగపల్లి ప్రసాద్, శ్రీ డివివి దానయ్య, శ్రీమతి సుప్రియ, శ్రీ ఎన్వి ప్రసాద్, శ్రీ బన్నీవాసు, శ్రీ నవీన్ ఎర్నేని, శ్రీ వై రవిశంకర్, శ్రీ నాగవంశీ, శ్రీ టిజి విశ్వప్రసాద్, శ్రీ కృష్ణవంశీ తదితరులు ఉన్నారు. ప్రతి భాషలో బిగ్ బాస్ షో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ అందుకునే రియాలిటీ షోగా మారిపోయింది. ఇండియాలో బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజే వేరు. మొదట హిందీలో ప్రారంభమైన బిగ్ బాస్ షో ఆ తర్వాత సౌత్ భాషల్లోకి కూడా వచ్చేస్తుంది. హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో నాగార్జున, తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్నారు. రీసెంట్ గా హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 ప్రారంభమైంది. ఈ షోకి ప్రముఖ యూట్యూబర్ అర్మాన్ మాలిక్ కంటెస్టెంట్ గా హాజరయ్యారు. అయితే సింగిల్ కాదు, ఏకంగా తన 2 భార్యలతో కలిసి అర్మాన్ బిగ్ బాస్ షోలో అడుగుపెట్టారు. దీంతో సోషల్ మీడియా వ్యాప్తంగా నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి విపరీత ధోరణి ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అర్మాన్ తన 2 భార్యలు పాయల్, కృతికలతో ఎంచక్కా హౌస్ లో అడుగుపెట్టేశాడు. తన భార్యల 2 ప్రేమ గురించి చక్కగా వివరిస్తున్నాడు. ఇది చూసే వారికి చాలా అసభ్యంగా అనిపిస్తోంది. దీంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తాజాగా దీనిపై బుల్లితెర సీనియర్ నటి దేవులీనా భట్టాచార్జీ స్పందించింది.
అర్మాన్ మాలిక్ లాంటి వ్యక్తిని ఇద్దరు భార్యలతో బిగ్ బాస్ షోకి అనుమతించి ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అని ప్రశ్నించిందని, బిగ్ బాస్ షోని పిల్లలు పెద్దలు అందరూ చూస్తారు, వాళ్ళందరిలో బహుభార్య తత్వం అనే ఆలోచన పెంచాలనుకుంటున్నారా అని ప్రశ్నించింది. దీనిని వినోదం అని అనరు, ఏమంటారో కూడా నాకు అర్థం కావడం లేదు. ఒక వ్యక్తి 2-3 పెళ్లిళ్లు చేసుకోవటం మీకు ఇష్టమైతే అలాంటి వారిని ఇళ్లలోనే ఉంచండి, ఇలా సమాజంలోకి తీసుకొచ్చి ప్రజలకు చూపకండి అని దేవరీనా ఆగ్రహం వ్యక్తం చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన యాక్టర్ గా ఉండి ఎన్నో యాడ్స్ చేసి ఉండొచ్చు, కొన్ని కోట్లు సంపాదించుండొచ్చు. ఎందుకు చేయలేదు? అరే, పవన్ కళ్యాణ్ అనేవాడు గొంతు విప్పితే అది ప్రజలకి మేలు జరగాలి, ప్రజల కష్టాలకు భుజం కాయాలి. ఈ రోజు పాలిటిక్స్ లోకి వచ్చి నేను ఈ మాటలు అనటం లేదు, ఇది నా సోషలిస్ట్ లక్షణం, సోషలిస్ట్ భావాలు తాలూకు ప్రతిరూపం ఇది. దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికీ పవన్ చేస్తానంటే చాలా కంపెనీలు తమకు యాడ్స్ చేయించుకోవడానికి రెడీగా ఉన్నాయి. కానీ పవన్ యాడ్స్ కి ఎప్పుడో నో చెప్పారు. అలాగే ప్రకటనల్లో నటించే వాళ్లను తప్పుపట్టడం తన ఉద్దేశం కాదని జనసేనాని స్పష్టం చేశారు. ఒక్క యాడ్ చేస్తే ఎన్ని కోట్లు సంపాదించగలనో మీరు ఊహించగలరన్న పవన్, ప్రజా సమస్యలకు నా గొంతు బ్రాండ్ అంబాసిడర్ కావాలి, కానీ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ కావాలనుకోలేదన్నారు. ఇక్కడ ఎవరిని తగ్గించాల్సిన అవసరం లేదన్న పవన్ తాను నమ్మిన మార్గం ఇదన్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ కి తన చిత్రాల్లో తనకి బాగా నచ్చిన డైలాగ్స్ ఉండేది పోకిరిలో కాదట. ఈ విషయాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సందర్భంలో చెబుతూ వివరించారు. బిజినెస్ మ్యాన్ కథ రెడీ చేస్తున్నప్పుడు పూరి జగన్నాథ్ మహేష్ కి ఫోన్ చేశారట. డైలాగ్స్ అద్భుతంగా వచ్చాయి మహేష్, నా సినిమాలన్నిటిలోకి ఇవే బెస్ట్ డైలాగ్స్ అని తెగ ఎక్సైట్ అయ్యారని మహేష్ బాబు చెప్పారు. అనుకున్నట్లుగానే బిజినెస్ మ్యాన్ సినిమా డైలాగ్స్ పరంగా సంచలనం సృష్టించింది. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా లాంటి డైలాగ్స్ బాగా హైలైట్ అయ్యాయి. తమిళ హాస్య నటుడు సంతానం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. రాజారాణి, డీడీ రిటర్న్స్, నేనే అంబానీ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సంతానం హీరోగా నటించిన చిత్రాలలో దిల్లుకు దుడ్డు అనే చిత్రం మంచి విజయం అందుకుంది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ లో 3 సినిమాలు రాగా సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే ఇప్పుడు డీడీ రిటర్న్స్ కు మరోసారి సీక్వెల్ రాబోతుంది. తాజాగా వస్తున్న ఈ సీక్వెల్ కు ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించబోతుండగా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో కథానాయికగా హిట్ టు ఫేమ్ మీనాక్షి చౌదరి నటించబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఈ మూవీ గురించి మీనాక్షిని సంప్రదించగా మీనాక్షి ఓకే చెప్పినట్లే తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం మీనాక్షి విజయ్ సరసన ది గోడ్ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు మహీవి రాఘవ కొత్త చిత్రంతో మన ముందుకు రావడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఈసారి హీరో ఎవరు? మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ తో ఓ భారీ బడ్జెట్ చిత్రం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు వీళ్ళిద్దరూ కలిసి కొన్ని ఐడియాలు చర్చించారని, త్వరలోనే ఫైనల్ అవుతుందని అంటున్నారు. అంతేకాదు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు పూర్తి సపోర్ట్ ఇచ్చి నిర్మించనున్నారని చెప్పుకుంటున్నారు. మరో పక్క మహీవి రాఘవ ఇప్పటికే సేవ్ ద టైగర్స్, సైతాన్ వంటి వెబ్ సిరీస్లతో ఓటీటీలో మంచి సక్సెస్ అందుకున్నారు. మరోపక్క దుల్కర్ ఇప్పుడు తెలుగులో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. మహానటి తర్వాత ఆయన సీతారామం చేశారు. అలాగే ఇప్పుడు లక్కీ భాస్కర్ చేస్తున్నారు. కల్కి సినిమాలు కూడా దుల్కర్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దుల్కర్ మలయాళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి వస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగులో తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న దుల్కర్ తో సినిమా చేయటం మంచి ఆలోచన అని మహీవి రాఘవ భావించి ముందుకొచ్చారని అంటున్నారు. అన్ని కుదిరితే ఈ కాంబినేషన్ పై అతి త్వరలోనే అనౌన్స్మెంట్ వస్తుంది. కొంతమంది దర్శక నిర్మాతలు కొందరు నటీనటులను రెగ్యులర్ గా తమ సినిమాల్లో తీసుకుంటారు. అది వాళ్ళకి సెంటిమెంట్ అవ్వచ్చు, లేదా వారి మధ్య ఉన్న స్నేహం అవ్వచ్చు. ఇలా చాలా మంది డైరెక్టర్స్ తమ సినిమాల్లో కొంతమంది నటీనటులకు వరుసగా అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు కల్కి డైరెక్టర్ నాగశ్విన్ కూడా ఓ హీరోయిన్ కి వరుసగా తన సినిమాల్లో అవకాశం ఇస్తున్నాడు. నాగశ్విన్ ఇప్పటి వరకు ఎవడి సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలతో మెప్పించగా ప్రభాస్ కల్కి సినిమాతో త్వరలో పలకరించబోతున్నాడు. అయితే ఎవడి సుబ్రహ్మణ్యం సినిమాలో మెయిన్ హీరోయిన్ మాళవిక నాయర్. ఈ మలయాళ కుట్టి ఎవడి సుబ్రహ్మణ్యం సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న కమర్షియల్ బ్రేక్ మాత్రం ఇప్పటికీ రాలేదు. ఎవడి సుబ్రహ్మణ్యం నాగశ్విన్ మొదటి సినిమా. ఈ సినిమా తర్వాత నాగశ్విన్ మహానటిలో కూడా మాళవిక నాయర్ ఓ ముఖ్య పాత్ర చేసింది. ఇప్పుడు కల్కి సినిమాలో కూడా మాళవిక నాయర్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన కల్కి ట్రైలర్ లో మాళవిక నాయర్ కనిపించింది. దీంతో ఈ హీరోయిన్ లేకుండా కల్కి డైరెక్టర్ నాగశ్విన్ సినిమా చేసేలా లేడుగా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మాళవిక నాగశ్విన్ మొదటి సినిమా హీరోయిన్ కావడంతో ఆ స్నేహంతోనే తన ప్రతి సినిమాలో అవకాశం ఇస్తున్నట్టుగా భావిస్తున్నారు.
ఏడేళ్లుగా డేటింగ్లో ఉన్న బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ ఓ ఇంటివారయ్యారు. ఆదివారం సాయంత్రం ముంబైలోని సోనాక్షి ఇంట్లో నిరాడంబరంగా జరిగిన ఈ వివాహ వేడుకకు కొద్దిమంది స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వారి వివాహ ఫోటోలను సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనంతరం జరిగిన రిసెప్షన్ కు 1000 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. వీరిలో సల్మాన్ ఖాన్, కాజోల్, అదితిరావు హైదరీ, సిద్ధార్థ్, సీనియర్ నటి రేఖ, ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్, చుంకీ పాండే, టబు, రిచా చద్దా, ఫర్దీన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, హుమా ఖురేషి, రవీనా టండన్, సంజీదా షేక్, గుల్షన్ దేవాయిష్, డైసీ షా, సంగీత బిజ్లానీ, షర్మీన్ సెగల్, సైరా బాను, సింగర్ ర్యాపర్ హనీ సింగ్ తదితరులు హాజరయ్యారు. సీనియర్ హీరో నాగార్జున ఓ అభిమానికి క్షమాపణ చెప్పారు. తన బాడీగార్డ్ చేసిన పనికి మన్మధుడు విచారం వ్యక్తం చేశారు. హీరో నాగార్జున ప్రస్తుతం కుబేరా అనే మూవీ చేస్తున్నారు. దీని షూటింగ్ సాగుతుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ షెడ్యూల్ కోసం నాగార్జునతో పాటు ధనుష్ కూడా వచ్చారు. అయితే ఎయిర్పోర్ట్ లో ఇద్దరు హీరోలు నడుచుకుని వస్తున్నారు. అక్కడే షాప్ లో పనిచేస్తున్న ఓ అభిమాని నాగ్ను కలిసేందుకు ముందుకొచ్చారు. దీంతో పెద్ద ఆయన అని కూడా చూడకుండా సెక్యూరిటీ గార్డ్ అతన్ని గట్టిగా పక్కకు తోసేశాడు. కింద పడబోయిన అతడు తమాయించుకుని నిలబడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే నాగ్ దృష్టికి కూడా వెళ్ళింది. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలా జరగకుండా చూస్తారన్నారు. ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని సినీ నటుడు హైపరాది అన్నారు. తానిప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా అని వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ నిర్వహించిన విజయోత్సవ వేడుకలో ఆయన మాట్లాడారు. కూటమి అనే సినిమా 164 రోజులు ఆడిందని, అందుకే సక్సెస్ మీట్ అని ఆది అన్నారు. కుమారుడు తన మొదటి సంపాదనతో తల్లికి చీర కొనిపెట్టినప్పుడు, బైక్ పై తండ్రిని కూర్చోబెట్టి తీసుకెళ్లినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు ప్రతి జన సైనికుడి కళ్లలో అది చూశానన్నారు. లంకా దహనం తర్వాత హనుమంతుడు వెళ్లి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్లు ఎన్నికల్లో విజయం తర్వాత చిరంజీవి దగ్గరికి పవన్ అలా వెళ్లారన్నారు. అంతకంటే ఎమోషనల్ మూమెంట్ మరొకటి ఉండదని చెప్పారు. యువ నటుడు శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం స్వాగ్. ఈ సినిమాకు హసిద్ గోళీ దర్శకత్వం వహిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి చూపులు ఫేమ్ రితు వర్మ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా మలయాళ సీనియర్ నటి మీరా జాస్మిన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాను జూలై మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన స్వాగ్ టీజర్ ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఆల్ ఇండియా థియేటర్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి సంస్థ మంచి ఫ్యాన్స్ రేట్స్ కు దక్కించుకుంది. ఈ విషయాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రానుండగా వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ కల్కి మూవీ టికెట్స్ బుక్ చేస్తున్నారా? అయితే మీకు ఒక అలర్ట్. మీరు బుక్ చేస్తున్న కల్కి చిత్రం ప్రభాస్ కల్కినా లేక డాక్టర్ రాజశేఖర్ కల్కినా చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఏమైందంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి. నాగశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన విషయం తెలిసిందే. బుకింగ్స్ మొదలైన వెంటనే థియేటర్స్ అన్ని సోల్డ్ అవుట్ అని చూపిస్తున్నాయి. అయితే ప్రభాస్ కల్కి సినిమా బుకింగ్స్ అవుతుంటే సైలెంట్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది రాజశేఖర్ కల్కి. బుక్ మై షో, పేటీఎం, జస్ట్ టికెట్స్ వంటి టికెట్ బుకింగ్ వెబ్సైట్స్ లలో ప్రభాస్ కల్కి సినిమాను బుక్ చేసుకోగా రాజశేఖర్, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన కల్కి మూవీకి టికెట్ బుక్ అయినట్లు కనిపించింది. టికెట్ ను త్వరగా బుక్ చేసుకోవాలన్న తొందరలో అభిమానులు ఏ సినిమాకు బుక్ చేస్తున్నామనేది కూడా గమనించలేదు. అయితే దీనిపై బుక్ మై షో నుంచి వివరణ కోరగా సాంకేతిక సమస్యల కారణంగా ఇలా జరిగింది, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. రాజశేఖర్ కల్కి టికెట్లనే కల్కి 2898 AD టికెట్లనే భావిస్తాం. ఆ టికెట్ చూపించే మీరు ప్రభాస్ కల్కి సినిమా చూడొచ్చు అంటూ తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై నటుడు రాజశేఖర్ కూడా స్పందించారు. కల్కి టికెట్స్ విషయంపై నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అలాగే ప్రభాస్, అశ్విని దత్ తో పాటు కల్కి 2898 AD చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సపరేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.